1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఉమెన్స్ 3 షిఫ్ట్లు అంట, మెన్స్ 1 షిఫ్టే. అంటే ఏంటి అసలు 3 షిఫ్ట్లు ఏంటి? ఉమెన్ ఎందుకు 3 షిఫ్ట్లు చేయాలి, చేస్తుంది కూడా, మరి మెన్ ఏంటి 1 షిఫ్టే ఎందుకు చేయాలి, చేస్తున్నాడు 1 షిఫ్టే. అయినా సరే ఎటువంటి గుర్తింపు లేదు. మెన్ లానే ఉన్నారు, ఉమెన్ లానే ఉన్నారు. కష్టపడుతూనే ఉంది మహిళ. పురుషుడు మాత్రం అలానే ఎంజాయ్, అంటే మళ్ళీ కోపం వస్తుందేమో మేమే ఎంజాయ్ చేస్తున్నాం అని అనుకోవచ్చు. ఓకే, మీరు ఎంజాయ్ చేసినా చేయకపోయినా ఇక్కడ మాత్రం 3 షిఫ్ట్లు అనేవి ఖచ్చితంగా ఎప్పుడు జరుగుతున్నాయి కూడా. ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎన్ని మార్పులు వచ్చినా, ఎంత పని మనుషులు వచ్చినా, అన్ని మెషిన్స్ వచ్చినా కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఉద్యోగం చేయని వాళ్ళు కూడా 3 షిఫ్ట్లు చేయడం ఖచ్చితంగా ఉంది. ఒక్కోసారి కోపం వస్తూ ఉంటుంది లేడీస్కి, ఏంటంటే రాజ్యాంగంలో ఏమైనా రాశారా ఏంటి, ఇది మేమే చేయాలి అని, మీరు చేయకూడదా అనేసి. ఒక్కసారి మాట్లాడుకుంటే ఉమెన్ 3 షిఫ్ట్స్, మెన్ 1 షిఫ్ట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఎంజాయ్ చేస్తారన్నారు కదా, ఎంజాయ్ కదా, బిందాస్, టెన్షన్ ఫ్రీ, హాయిగా, సంతోషంగా, రిలీఫ్గా, ఫ్రీగా ఉంటుంది వాళ్ళకి. పాపం ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ అయితే ఫుల్ టైం ఇంకా షిఫ్ట్లే ఉండవు, 24 అవర్స్ షిఫ్ట్లే. ఏమైనా నిద్ర వస్తే ఆ నిద్ర కూడా ఏదో కాసేపు నిద్రే ఉంటుంది. 4 అవర్స్ 3 అవర్స్ పడుకునే ఇళ్ళాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ మర్నాడు కానీ చేయవలసిన పనుల వల్ల కానీ, బిఫోర్ డే జరిగిన సంఘటనల వల్ల కానీ ఆమెకి ఆలోచనలతో నిద్ర రాదు. ఏదో 2-3 గంటలు 4 గంటలు పడుకుంటారు. అలా వీళ్ళేంటంటే ఒకటే షిఫ్ట్లో కూడా చక్కగా హాయిగా ప్రశాంతంగా వాళ్ళకి కావాల్సినట్టుగా గడిపి ఇంటికి వస్తుంటారు. ఒక్కోసారి లేట్గా వస్తారు. ఏంటంటే ఏదో బతకాన్ని వేసుకుని కబుర్లు చెప్పుకుని, ఏంటంటే ఎక్స్ట్రా వర్క్, పార్టీ అని కూడా అంటారు, ఎక్స్ట్రా వర్క్ అంటారు. మనం వెళ్ళి చూడంగా ఏం చెప్పినా నోరు మూసుకున్నాం, మనం అడగకుండా ఉండటం బెటర్. ఎందుకంటే అబద్ధాలే వస్తాయని ఊహించాలి మనం. కాబట్టి అడగటం వేస్ట్. మనం చేయాల్సింది నిజం చెప్తే కూడా తట్టుకోలేము, మళ్ళీ తట్టుకోలేము. అందుకని ఏంటంటే మీరు చేయవలసింది మీరు చేసుకుంటూ వెళ్ళండి. వెళ్ళేటప్పుడు ఒక హగ్గు, రాగానే ఒక హగ్గు ఇవ్వండి, తీసుకోండి. మీ డ్యూటీ లేకపోతే మీ ధర్మం మీరు నిర్వర్తిస్తూ ఉండండి. అయితే 3 షిఫ్ట్స్ అంటే ఏంటంటే, పాపం నేను చెప్పాను పొద్దుట్ లేచిన నుంచి పిల్లలకి చూసుకోవాలి, పిల్లల్ని పంపించాలి. కొంతమంది ఇళ్లలో పాపం మగవాళ్ళు ఏ మాత్రం హెల్ప్ చేయరు. కనీసం పిల్లల్ని తీసుకెళ్లి బస్సులో ఎక్కించరమ్మంటే కూడా నువ్వే వెళ్ళు. చాలా మంది లేడీస్ వాళ్ళే వచ్చి ఎక్కిస్తుంటారు బస్ దగ్గర కదా. వీళ్ళు ఆవిడ తిరిగి వచ్చేటప్పుడు మెల్లగా నిద్రలేసి బ్రష్ చేస్తూ ఉంటారు మహానుభావులు. ఏదో 20 సంవత్సరాల క్రితం పెళ్ళైన వాళ్ళు కూడా. మరి ఆయనకు అంత రెస్ట్ కావాలి. ఏం పాటు చేసి వచ్చాడు ఆయన అంటే, పాటు చేసేవాళ్ళు ఉండొచ్చు, చేయని వాళ్ళు ఉండొచ్చు. ఈ చేయని వాళ్ళు ఊరికే బిందాస్గా గడిపి వచ్చేవాళ్ళు ఉంటారు. మా నామినల్ వర్క్ ఉంటుంది, అంత టెన్షనబుల్ వర్క్ ఉండకపోవచ్చు కొంతమందికి. మరి వాళ్ళు ఏంటి అంత రెస్ట్ ఎందుకు వాళ్ళకి అంటే, కావాలని అలా ఉంటారన్నమాట ప్రశాంతంగా. ఇప్పుడు పాప ఈ ఆడవాళ్ళు పొద్దున్న లేచిన దగ్గర పనులు చేసుకుని, పిల్లల్ని చూసుకుని, వాళ్ళకి అన్ని సర్దిపెట్టి పంపించి వచ్చేటప్పటికి మళ్ళీ ఈయన గారికి చూసి ఈయనకి పంపించాలి. వెళ్ళిన తర్వాత మళ్ళీ వర్క్ ఇంట్లో స్టార్ట్ అవుతుంది. మరి అది అయ్యేటప్పటికి ఏ మధ్యాహ్నం అవుతుందో, ఇల్లు అన్నీ సర్దుకోవడము, వంట చేయటం, మళ్ళీ ఏదైనా చిన్న చిన్న ఎక్స్ట్రాలు ఉంటే చేసుకోవడము, మళ్ళీ తను తినడము. మరి కాసేపు అన్నా రెస్ట్ ఉంటుందో లేదో, రెస్ట్ తీసుకొని పడుకుంటే లావ్ అయిపోతాం అనుకుని పడుకొని ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఏదో వ్యాపకం పెట్టుకుని, కొంతమంది ఏదో ఇన్కమ్ కోసం టైలరింగ్ చేయటము, లేకపోతే ఇంట్రెస్ట్ ఉంటే బుక్స్ చదువుకోవడము, లేకపోతే ఏదీ లేకపోతే ఇల్లు మళ్ళీ సర్దటము, లేకపోతే ఏదైనా పిండి వంటలు చేయాలంటే చేయటము. ఇప్పటికీ కూడా 30 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయిలు ఈ టైం టేబుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. పిల్లలు వస్తారని చెప్పి పిండి వంటలు ఏదన్నా నిల్వ ఉండే పదార్థాలు చేసి డబ్బాల్లో పెట్టడము, లేకపోతే పిల్లలు వచ్చే టైంకి అన్ని ఒక స్నాక్ ఐటమ్ రెడీ చేసి పెడదామని. ఈ మిస్టర్ పెళ్ళాం సినిమా మీరు చూసా? సేమ్ అదే. అసలు ఆ మూవీ చూస్తే అర్థమైపోద్ది. పైగా మధ్యలో ఆ పెన్ ఇటువు, ఆ ఫ్యాన్ ఇటు తిప్పు. ఆ సినిమాలో మరీ దారుణంగా చూపిస్తారు. అవును నవీన, బాగా ఎక్కువగా ఉన్న రోజులు అవి. అలా నిజంగా ఉన్నారా మేడం బయట? బాగా. ఇప్పుడు కాలు నొప్పి వచ్చింది నవీన, కుంటుకుంటూ ఎలాగో నడుచుకుంటూ పని చేసుకుంటున్నాం, కొంచెం అది ఇవ్వంటే ఎలా ఉంటుంది? ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి కష్టంగా ఉంది, మళ్ళీ అక్కడికి వెళ్ళి అది తీసుకొచ్చి ఇంక ఇక్కడిచ్చి మళ్ళీ ఇటు వెళ్ళాలి మనం. అంటే ఆ కాలు ఎన్ని వంకరలు తిరగాలి అక్కడ, ఇటు నుంచి ఇటు ఎంత కష్టం అవుతుంది. కాలు నొప్పిగా ఉంది, తీసుకోవచ్చు కదా అంటే, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఇవ్వలేవా, మరి నువ్వు లేచి తీసుకోలేవా? ఈ గొడవలు స్టార్ట్. అర్థమైందా? గొడవలు ఎక్కడ స్టార్ట్ అవుతాయని మొన్న అడిగారు. ఇలాంటి చోట కూడా స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఏం చేయాలి? మనం భరించి అది తీసుకెళ్ళి ఇవ్వనన్నా ఇవ్వాలి, అది చెవిటాళ్ళకి మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇప్పుడే వస్తా అని చెప్పి వెళ్ళిపోవాలి. గొడవ ఎందుకు? ఇప్పుడే వస్తా, పొయ్యి మీద ఏదో ఉంది, ఏదో చెప్పుకోవడం వెళ్ళడం. ఆయన కూర్చుని చోట నుంచి లేకపోవడం ఆయన కంఫర్ట్ జోన్.
వీళ్ళు కష్టపడింది మళ్ళీ పడాలి. ఇది అంత కరెక్ట్ కాదు. మీరు కొంచెం హెల్ప్ చేయాలి అసలు ఇంట్లో. లేదు మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వచ్చేటప్పటికి అన్నీ రెడీ చేయడం, పిల్లల్ని చూసుకోవడం, మళ్ళీ రాగానే వాళ్ళకి స్నానాలు పానాలు హోంవర్క్లు చేయించడం, లేకపోతే పార్కుకి తీసుకెళ్ళి ఆడించడము, మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి స్నానాలు చేయించి మళ్ళీ ఫుడ్ పెట్టడం, ఈయన గారు వస్తాడు ఈయనకి చూడటం, ఇవే సరిపోతాయి ఒక యంత్రం లాగా. ఇంకా ఆవిడకి ఏమనిపిస్తుంది తెలుసా, ఎప్పుడెప్పుడు కూర్చుందామా ఎప్పుడెప్పుడు పడుకుందామా అనిపిస్తుంది. ఒళ్ళంతా గుంజేస్తూ ఉంటుంది. ఆవిడకి ఇంకా దేని మీద ఉంటుంది చెప్పండి, ఉండదు. అలాంటప్పుడు భర్త అర్థం చేసుకోవాలి కదా. ఇవన్నీ అర్థం చేసుకున్న వాళ్ళు కూడా మగవాళ్ళు ఉన్నారు ఇందులో. కానీ అర్థం చేసుకొని మగవాళ్ళ సంగతి ఏంటి, ఎందుకు అర్థం చేసుకోరు? ఏ తరంలోనూ తీసుకుంటే ఇప్పుడు జాబులు చేసే అమ్మాయిల అబ్బాయిల్లో కూడా ఉన్నారు. అలా ఉండకూడదు. మానవత్వం లేదా మనిషి అన్నాక? అదే కానీ ఎవరైనా కొంచెం కష్టపడితే పాపం వాడు చాలా కష్టపడుతుంది, ఆవిడ నీకేం కాదు, ఆవిడకి నువ్వు సింపతి ఇవ్వక్కర్లేదు. ఇక్కడ ఈవిడ నీకు ఏదన్నా అవుతుంది, భార్య నీతో కలకాలం నడవాలి, నీకు ఏదన్నా మంచి చెడ్డ రోగం రెస్ట్ వస్తే నీకు పడుకోబెట్టి మందులు వేసేది తిండి పెట్టేది టైంకి ఆవిడే. మరి ఆవిడికి బాగోకపోతే నువ్వు ఏమీ చేయవే, టాబ్లెట్లు తీసుకొచ్చి ఇస్తావేమో, మహా అయితే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తావేమో, ఇంకేం చేస్తావు, వంట చేసి పెడతావా? నువ్వు చేయవు, అస్సలు చేయవు. కావాలంటే అదేమంటారు దాన్ని, కర్రీ పాయింట్కి వెళ్ళి ఆ కూరలు పట్టుకొచ్చి మొహాన్ని పడేస్తా. అది తినేటట్టు ఉంటాయా ఆ కూరలు? ఏం తినేటట్టుండు. ఒంట్లో బాగున్నప్పుడు ఆ కూరలు అసలు సహించవు. మరి అవి తీసుకొచ్చి అక్కడ పెడతావు, అంతేగాని నీకు నువ్వు ఏదైనా ఇంత వండి పెడతావా? ఆ స్థాయికి నువ్వు వచ్చినప్పుడు నిజంగా రోగం వచ్చిన భార్య అసలు పడుకోదు, లేచి ఏదో ఒకటి అన్నం కూర అన్నం పప్పు అన్న వండటానికి ట్రై చేస్తాం. అక్కడ కూడా ఆలోచిస్తాం, ఎందుకంటే డబ్బులు వేస్ట్, పాప ఆయన కష్టపడి తిరుగుతున్నాడు, నా వల్ల ఆయనకి కష్టం వచ్చింది, ఇలాగే ఆలోచిస్తారు తెలుసా. ఆ కాస్త మీరు ఇంత చూపిస్తే ఆవిడ అంత చేస్తుంది. ఎన్నిసార్లు చెప్పాలండి బాబు, మారండి. పెళ్ళాలను చంపడము, లేకపోతే ఏదో ప్రతి చిన్నదానికి హింస పెట్టడము, ఈ కక్షలు తీర్చుకోవడము, వాళ్ళమ్మా నాన్నల మీద కక్షలు తీర్చుకోవడాలు, దేనికి వస్తాయి ఇవన్నీ? దేనికి రావు. నేను చెప్పాను, జీవితం కొంచెమే, కాసేపే ఉంటుంది. 100 ఏళ్ళు నువ్వు బతికినది కాసేపే. కొన్ని వేల సంవత్సరాల జీవితాలు అనుకుంటే, ప్రపంచం ఉంది కోట్ల సంవత్సరాలు అనుకుంటే, నువ్వు ఉండేది అందులో 100 సంవత్సరాలే. బిఫోర్ లేవు, ఆఫ్టర్ ఉండవు. ఈ 100 సంవత్సరాలే కాసేపే మనకి ఇట్టే గడిచిపోతాయి. కాబట్టి ఏదైనా ఒక మంచి పేరు తెచ్చుకో, ఒక మంచి పని చెయ్యి, ఒక మనిషిని అర్థం చేసుకో, ఇలాంటివి చేయండి. అంతేగాని భార్యని పాపం యంత్రాన్ని పని మనిషిని చేయి. పని మనిషి కూడా గంట చెల్లిపోతుంది పాపం, ఆవిడని కూడా ఎందుకనాలి మనం? అంటే ఆవిడ 10 ఇళ్లలో చేసుకుంటే అది ఆవిడ ఇష్టం, మన ఇంట్లో చేసేది ఒక గంట. కానీ ఈ భార్య అనేది ఎన్ని చేస్తుందండి. నేను చెప్తా ఒక చిన్న ఎగ్జాంపుల్, 1 మినిట్ ఎక్కువైనా. చింతపండు ఉందండి, అది ఎక్కువ రోజులు అలాగే ఉంచామంటే పుచ్చుతుంది, దాన్ని బాగు చేయాలి, చేసుకోకపోతే డస్ట్బిన్లో పారేయాలి. ఇప్పుడు ఆవిడ 200-300 రూపాయలు పెట్టి కొంది, అది పారేసేటప్పుడు 200-300 రూపాయలు పారేస్తున్నట్టు ఫీల్ అవుతుంది ఆవిడ. అందుకని కూర్చుని ఆ చింతపండు బాగు చేస్తుంది. లేకపోతే ఆ గంట సేపు అరగంట సేపు పడుకోవచ్చు కదా ఆవిడ, పోతే పోయింది మా ఆయన ఇంకో చింతపండు తెస్తాడని. అబ్బే అలా కాదు. ఇప్పుడు ఉల్లిపాయలు ఉన్నాయి, అవి పాడవుతున్నాయి అనుకోండి, గబగబా క్లీన్ చేసి కట్ చేసి బాక్స్లో పెట్టి పారేయచ్చు కదా నవీనా, ఎందుకు సొమ్ము వేస్ట్ చేయాలి? పాపం మా ఆయన కష్టపడుతున్నాడని బాగా ఈ పనులన్నీ ఇంట్లో చేస్తుంటుంది ఆవిడ. కావాలంటే టెస్ట్ చేయండి మీరు. ఇప్పుడు కందిపప్పు పాతదైంది అనుకో, పురుగు వస్తుంది, దాన్ని ఏం చేస్తుంది, వేయించి పెట్టుకుంటుంది, అది పనేగా. రవ్వలు కానీ పప్పులు కానీ ఏదైనా వేయించి పెట్టుకుంటే పురుగు పట్టదని చెప్పి ఆ పని చేస్తుంటారు. మరి ఇవన్నీ వీళ్ళకి అర్థం కావా? ఏం చేస్తున్నావు నువ్వు? అది చిత్రాతి చిత్రమైనటువంటి చిత్రహింస, అది చిత్రహింస. అది మా కొట్టిన దెబ్బ మానుతుంది. ఈ మాట బ్రతికున్నంత కాలం గుండెల్లో గుచ్చుతూనే ఉంటుంది. అందరూ చేసేదే కదా అని కూడా అంటారు. అందరూ, అవును అందరూ చేస్తారు. వాళ్ళందరూ నీకేమవుతారు? నీకేమన్నా అవుతారా వాళ్ళందరూ? ఈవిడ కదా నీకు అవుతుంది భార్య. ఎందుకు అర్థం కాదు, వాళ్ళందరూ చేస్తున్నారు, నేను కూడా చేస్తున్నాను. వాళ్ళందరికీ నువ్వు సింపతి ఇవ్వాల్సిన అవసరం లేదు. అయ్యే మంచి పని చేస్తున్నావు అని వాళ్ళందరికీ వెళ్ళి నువ్వు తారీఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉంది, నీ ఇంటి కోసమే కదా, నీ సొమ్ము జాగ్రత్త చేయడం కోసమే కదా. ఆవిడ నిద్ర అన్ని మానుకొని కావాలంటే పక్కింటికి వెళ్ళి సొల్లు కబుర్లు ఆడచ్చు కదా, వీడియో ఇది చూసుకోవచ్చు కదా మొబైల్, లేకపోతే వాళ్ళతో సొల్లు మాటలు మాట్లాడుకోవచ్చు కదా. ఎందుకు చింతపండు కందిపప్పు బాగు చేసుకుంటూ కూర్చోవాలి? అది నీకు అర్థం కావట్లేదా? అది నీ ఇంటికి నీ భార్య చేస్తుంది కాబట్టి నీ భార్య నువ్వు మెచ్చుకో. థ్యాంక్ యూ.